రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదంటూ వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. నంద్యాల పట్టణం సాయిబాబా నగర్ డాక్టర్ వైఎస్ఆర్ సర్కిల్ వద్ద తెలుగుదేశం పార్టీ ఉమ్మడి మేనిఫెస్టో ప్రతులను మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ నాయకులు మరియు కార్యకర్తలు దహనం చేశారు. ముందుగా డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహానికి వైసీపీ నేతలు పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు. మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ 2 సంవత్సరాల కాలంలో కూటమి ప్రభుత్వంలో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని, పేదల నడ్డి విరిచే విధంగా దేశంలోనే అత్యధికంగా ఆంధ్ర రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటాయని, అందుకు కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి చంద్రబాబు సిగ్గుతో తలదించుకునే పరిస్థితి వచ్చిందన్నారు. మహానేత పేదల పాలిట పెన్నిదిగా నాడు అమలు చేసిన ఆరోగ్యశ్రీ పథకాన్ని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని, పేదల ఆరోగ్యానికి భరోసా లేకుండా పోయిందన్నారు. ఎన్నికల సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వంలో అమలు చేస్తున్న పథకాలకు తోడుగా సూపర్ 6 పథకాలను అమలు చేస్తామని, రాష్ట్రంలో సంపద సృష్టించి ప్రజలకు సంక్షేమం అందిస్తామని చెప్పిన వాగ్దానాలు, హామీలు ఎక్కడికి పోయాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును సూటిగా ప్రశ్నించారు. వైసీపీ నాయకులపై కేసులు, దివంగత నేత వైఎస్ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం, శిలా ఫలకాలను పగలగొట్టడం చేశారే తప్ప ఈ 2 సంవత్సరాలలో ఎటువంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు. అప్పులతో పేదల నడ్డి విరవడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నంబర్ 1 మాత్రమే చేశారని తీవ్రంగా విమర్శించారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ నిరుద్యోగులకు ఉద్యోగాలు, విద్యార్థులకు నాణ్యమైన విద్యను, విద్యా సామాగ్రిని అందించలేకపోయారన్నారు. ఏదో సాధించాం అంటూ ప్రగల్భాలు పలుకుతూ సైకిల్ యాత్ర చేయమని పిలుపునిచ్చారు. మీ సైకిల్ను ప్రజలు తుక్కు చేసేందుకు, పంచర్ చేసేందుకు ఎదురు చూస్తున్నారని విమర్శించారు. చెప్పిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. పేదలకు ప్రభుత్వం అండగా నిలవాలని కోరారు. ఎమ్మెల్సీ ఇసాక్ బాషా మాట్లాడుతూ 2 సంవత్సరాలలో ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని, ఇది దుర్దినంగా భావిస్తున్నామన్నారు. ప్రజలంటే కూటమి ప్రభుత్వానికి విశ్వాసం లేదని విమర్శించారు. ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేశారని, దాదాపు 4 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారని ఆరోపించారు. కేవలం భజన పత్రికల్లో భజన తప్ప ఏమీ లేదని, ప్రజలు సరైన సమయంలో గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నంద్యాల అసెంబ్లీ పరిశీలకుడు సద్దల సూర్యనారాయణ రెడ్డి, శ్రీశైలం నియోజకవర్గ పరిశీలకుడు పిపి మధుసూదన్, ఈసీఎస్ మెంబర్ కల్లూరి రామలింగారెడ్డి, రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి శశికళారెడ్డి, లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసులు, రాష్ట్ర వ్యవసాయ విభాగం కార్యదర్శి రత్నబాబు చౌదరి, మాజీ మున్సిపల్ చైర్మన్ మబునిసా, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, జిల్లా ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్, ఎంపీపీ శెట్టి ప్రభాకర్, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్లు విజయ్ శేఖర్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి, మహేశ్వరారెడ్డి, జిల్లా మేధావుల విభాగం అధ్యక్షుడు రసూల్ ఆజాద్, జిల్లా అధికార ప్రతినిధి అనిల్ అమృతరాజ్, జిల్లా క్రిస్టియన్ మైనార్టీ అధ్యక్షుడు కారు రవికుమార్, జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు టీవీ రమణ, జిల్లా కార్యదర్శులు శివనాగిరెడ్డి, దేవనగర్ భాష, నంద్యాల మండల అధ్యక్షుడు బసవేశ్వరారెడ్డి, నంద్యాల లీగల్ సెల్ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి, బొల్లెద్దుల రవికుమార్, హుసేనమ్మ, మాజీ కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు కావస్తున్నా చెప్పినటువంటి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకపోగా పేదల నడ్డి విరిచే విధంగా ఈరోజు దేశంలోనే అత్యధికంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఏ రాష్ట్రంలో ఉన్నాయంటే అది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయని చెప్పుకోవడానికి సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి. ఈ రోజు మహానేత వైఎస్ఆర్ ఎంతో పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఎంతో ఉపయోగకరమైనటువంటి ఆరోగ్యశ్రీని పూర్తిగా నేలపాలు చేసినటువంటి
దుర్మార్గమైన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం అని చెప్పి చెప్పుకుంటారు. ఈరోజు మేమేదో 5 రూపాయలకి భోజనం పెడుతున్నామని చెప్పేసి కథలు చెప్పడమే తప్పితే ఎక్కడైనా సరే మీరు ఒక్క హామీనైనా నెరవేర్చినారా అని చెప్పేసి ఈరోజు అడుగుతా ఉన్నాం. ఈరోజు 2 సంవత్సరాలలో ఒక్క కొత్త పెన్షన్ అన్న మీరు ఇచ్చినారా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈ రోజు 2 సంవత్సరాలలో ఏం అభివృద్ధి చేశారయ్యా అంటే ఒక్కటన్నా చెప్పుకోవడానికి మీకు ఒకటి ఉందా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి పథకాలు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి కంపెనీలు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి పనులు తప్పితే ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒక్కటన్నా కొత్త పని ప్రారంభించినారా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. పైపెచ్చిగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఉన్న హామీలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన పథకాలన్నీ అమలు చేస్తూ సంపద సృష్టించి మేము మీ అందరికీ కూడా అదనంగా పథకాలు ఇస్తానని చెప్పిన మాట మర్చిపోయావా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఈ రోజు మేము ఒకటే కోరుతున్నాం, పొద్దున లేస్తే ప్రెస్ మీట్లు పెడతారు, పొద్దున లేస్తే మీటింగ్లు పెట్టుకుంటారు, పొద్దున లేస్తే టీవీల ముందుకు వచ్చేసి ప్రత్యక్షం అవుతారు. కానీ ఎక్కడ చూసినా సరే ఎప్పుడు చూసినా సరే జగన్మోహన్ రెడ్డి గారి భజన తప్పితే మీరు ఒక్కటన్నా మంచి పని చేసినారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, ఎంతసేపు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని తిట్టడం, ఎంతసేపు వైఎస్ఆర్ నాయకుల మీద కేసులు పెట్టడం, ఎంతసేపు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని పగలగొట్టడం, ఎంతసేపు వైఎస్ఆర్సీపీ సమయంలో చేసినటువంటి మంచి పనుల యొక్క శిలాఫలకాల్ని పగలగొట్టడం, ఇవి తప్పితే ఈ 2 సంవత్సరాలలో మీరు చేసినటువంటి ఒక్కటంటే ఒక్క మంచి పని అయినా ఉందా చూపించగలుగుతారా అని చెప్పేసి అడుగుతున్నాం. ఒక్కటంటే ఒక్క కొత్త పెన్షన్ ఇచ్చిన పాపాన పోయినారా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఈ రోజు సిగ్గు లేదా? ఒకవైపు కేంద్ర ప్రభుత్వంలో బీజేపీని పెట్టుకొని ఈ రోజు దేశంలోనే అత్యధికమైన పెట్రోల్ డీజిల్ ధరలు ఏ రాష్ట్రంలో ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకోవడానికి మీకు సిగ్గు లేదా అని చెప్పేసి అడుగుతున్నాం. నెంబర్ 1 రాష్ట్రంగా నిలుపుతానంటే ఏది పెట్రోల్ డీజిల్ ధరలు నిలిపినారు, దానిగా మీరు గర్వంగా చెప్పుకుంటున్నారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఏ దాంట్లో నెంబర్ 1 గా ఉంది? అప్పుల్లో నెంబర్ 1 రాష్ట్రం, పెట్రోల్ డీజిల్ ధరల్లో నెంబర్ 1 రాష్ట్రం, పేదవాళ్ళు నట్టి విరచడంలో నెంబర్ 1 రాష్ట్రం తప్పితే ఏ ఒక్క పథకం కూడా ఈ రోజు పూర్తి చేసినటువంటి పాపాన పోలేదు. కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు, ఇది దుర్దినం. 2 సంవత్సరాల్లో వాళ్ళు ఏ ఒక్క హామీని కూడా అమలు చేసిన పాపాన పోలేదు. ప్రతిసారి చెప్పింది చెప్పకుండా అబద్ధాలు చెప్పడం తప్ప చేసింది అయితే ఏమీ లేదు. మళ్ళీ వీళ్ళు 2 సంవత్సరాలకు సంబరాలు చేసుకోవాలని చెప్తా ఉన్నారు. మీకు అసలు కొద్దిగా ప్రజలంటే విశ్వాసం ఉందా అని మీ ద్వారా అడుగుతా ఉన్నారు. ప్రజలు జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ స్కీములు మీరు ఇస్తామని చెప్పేసి నమ్మి మీకు ఓటేసి ఎంత తప్పు చేస్తారో ప్రజలకు ఇప్పుడు తెలుస్తా ఉంది. ప్రజలు ఎంత బాధపడతా ఉన్నారో ప్రజల దగ్గర వెళ్తే తెలుస్తాయి. మీరు రెడీ చేసుకుంటా ఉన్నారు కదా సైకిల్ యాత్ర అని, మీరు పోతే ప్రజలు ఏ రకంగా చీకొడతారో ప్రాక్టికల్ గా మీకు తెలుస్తుంది. ఒక్క హామీని అమలు చేయలేదు మీరు. ప్రతి హామీలో మోసాలే, ప్రతి దాంట్లో ఇదే. సంపద సృష్టించామని చెప్పారు, ఎవరి సంపద సృష్టించారు ఒక్కసారి మీ గుండెల మీద చేసుకొని ఆలోచన చేయండి. ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేశారు. 3,65,000 కోట్ల రూపాయలు దాటి 4 లక్షల కోట్ల రూపాయలకు అప్పుల వైపుగా పయనిస్తా ఉన్నారు. రాష్ట్రంలో అత్యంత ఎక్కువ అప్పులు చేసిన దేశంలో ఆంధ్రప్రదేశ్ ఉంటుందని చెప్పడంలో అతిశయోక్తి కాదు. ప్రతిసారి చెప్పింది ఏమీ లేదు. నిరుద్యోగ వృత్తి పిల్లలకు ఏమీ ఇవ్వలేదు. ఇప్పుడే చెప్పారు శిల్పా రవిచంద్ర కిషన్ రెడ్డి గారు, మీకు 18,000 అమలు చేసిన పాపాన పోలేదు. ఏ ఒక్క హామీని అమలు చేయలేదు. మళ్ళీ పోలవరం మాయం, హౌస్ లో కట్టాలని చెప్పారు, అమరావతి నిర్మిస్తామని చెప్పారు, అక్కడ ఏమీ లేదు. ఒక్కొక్క కాంట్రాక్టర్ కు భారతదేశంలో ఎవరు ఇవ్వనంత హైయెస్ట్ అమౌంట్ ఇచ్చి మీరు చేయడం తప్ప వేరే చేసిన పాపాన ఏదీ పోలేదు. ఎంతసేపు ఉన్నా మీ భజన పత్రికలు, మీ భజన టీవీ ఛానల్లో చెప్పిందే అబద్ధాలు చెప్పుకుంటూ మేము ఇది చేసాం అది చేసామని చెప్పడం తప్ప వేరే ఏమీ కాదు. ప్రజలు సరైన సమయంలో మీకు సరైన గుణపాఠం తెలుపుతారని చెప్పి తెలుపుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. అన్ని అబద్ధాల హామీలు చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అక్కడ ఫ్లాప్ అయింది. ఈ రోజు పరిస్థితి చూస్తే సూపర్ 6 అని హామీలు ఇచ్చినారు. దాంట్లో ఏదైనా ఒకటైనా సక్సెస్ఫుల్ గా చేయడం జరిగిందా? పేద ప్రజలందరికీ చేయూత 18,500 సంవత్సరానికి ఒకసారి 18,500 మీసేవాళ్ళ దగ్గర
జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చి వాళ్ళు ఎంతో సంతోషంగా పెట్టిన కనుక జగన్మోహన్ రెడ్డి గారిది వైఎస్ ప్రభుత్వాన్ని. కానీ ఈయన చూస్తే ఏం చేస్తున్నాడు తెలుసా, నేను అమరావతి అంటున్నాడు, అమరావతి కడతా అంటున్నాడు. చూడుకోటి ఏమో అమరావతి కడుతున్నాడు. ఈ రోజు మనకు తినడానికి తిండి లేకుండా, పేద ప్రజలకు ఏం లేకుండా కానీ నేను అమరావతిని చూసుకొని బతకాలని చెప్తున్నాడు పేద ప్రజలకు. ఇది చాలా అన్యాయం. దీన్ని మాత్రం ఖచ్చితంగా ప్రజలు తిరగబడే రోజు వచ్చింది. రేపు మళ్ళీ సైకిల్ ఎక్కి సైకిల్ తొక్కమంటున్నాడు. ఈ ఊర్లోకి సైకిల్ తొక్కితే తెలుసా మీ సంగతి. మీరేమనుకుంటారో అసలు ఈ కూటమి ప్రభుత్వంలో ఇంత అన్యాయం జరుగుతుంది, అసలు ఆయనకి ఏం కనిపించడం లేదా? ఆ రోజు ఏమన్నాడు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాల కాడికి నేను మిన్నాకి ఇస్తాను, మళ్ళీ దానికి తోడు సూపర్ 6 ఇస్తా అన్నాడు. సూపర్ 6 ఇచ్చినాడు. ఈ రోజు సూపర్ 6 అంతా దహనం చేసి పోవడం జరుగుతుంది. ఇదే పరిపాలనగానే ఇట్లే కొనసాగుతుంది. నేను చెప్తాను కూటమి ప్రభుత్వం అందరికీ, కూటమి ప్రభుత్వం నాయకులందరికీ, మీరు అట్టలు బ్లాక్ అయ్యి ఊర్లలో తిరగకుండా లోకల్ బాడీలో మీ సంగతి ఉందో తెలుసా అని చెప్పి. ముఖ్యంగా మీరందరూ గమనించాల్సి ఏమంటే, పాలకులు ఆదాయం పొంది తెలుగుదేశం ప్రభుత్వం లాభం పొందుతారు తప్ప ప్రజలకు న్యాయం జరగడం లేదు. ముఖ్యంగా నయవంచిన మాటలు చెప్పి, మోసం మాటలు చెప్పి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి మేము ఏదో ఎక్కువ చేస్తామంటే ప్రజలు మోసపోయి వాళ్ళకు మధ్య మాటలకు మోసపోయి ఓటేయడం జరిగింది. కానీ ప్రజల యొక్క ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా ఉపయోగించకుండా దాన్ని అన్యాయం చేసి పక్క పెట్టి కొత్త సృష్టిస్తారని చెప్పి మోసేది అప్రపాలు చేయడం తప్ప ఏం లేదు. ఇంతవరకు కొత్త పింఛన్ ఇవ్వలేదు, తర్వాత నిరుద్యోగ పూర్తి ఇవ్వలేదు, కొత్త పథకాలు అమలుపరిచారు. పైగా అప్పుడు భారాన్ని రాష్ట్రాన్ని మోసేశారు. ప్రజలారా ముఖ్యంగా నాయకులు గత ప్రభుత్వము ఈ ప్రభుత్వం రెండు బేరీజ్ చేసుకొని మీరు నడుచుకోవాల్సిన కోరుతున్నాం. ముఖ్యంగా భవిష్యత్తు కూడా మళ్ళా కొత్త రకమైన మోసమాలని చెప్పి మిమ్మల్ని మద్దతు పెట్టారు. ఆ మధ్య పాటల నుంచి మీరు బోల్టపడకుండా గ్రహించుకొని జగన్మోహన్ రెడ్డి పాలన యొక్క సుస్థిర పాలన, మంచి ప్రజలకు న్యాయం చేసే పాలన ఉన్నది. ఆ పాలనలో మీరు మళ్ళీ ఒకసారి ఓటు వేసి గెలిపించాల్సి వచ్చినా రాబోయే భవిష్యత్తు స్థానిక సంస్థ ఎన్నికలు కూడా మీరు గమనించి సాయం చేసే వారికి ఓటు వేయాలని కోరుకుంటూ